సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మన భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన మన అమాయక భారతీయులకు ఇదే నిజమైన నివాళిగా జై జవాన్ జై హింద్ జై భారత్, భారత సైన్యం వర్ధిల్లాలి అని నినాదాలతో మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తీవ్రవాదుల గురించి ఆ రోజే మన భారత సైన్యం అలర్ట్ అయి అన్ని దేశాలతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు ఒక్క చైనా మౌనంగా ఉంది, కానీ మొత్తం దేశాలు మనకే సపోర్ట్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో వాడు ఆటం బాంబు వేస్తాని, అణుబాంబు వేస్తాని బెదిరిస్తుండు. అణుబాంబుకు మన 10 అణుబాంబులు ఉన్నాయి. వాడు మన బార్డర్కు రాకముందే మన మిస్సైల్తో అణుబాంబును పేల్చేస్తాం. కాబట్టి మన ఇండియాను వాడు తక్కువ చేస్తున్నాడు, పాకిస్తాన్ వాడు తక్కువ చేస్తే మన భారతదేశస్తులు ఎవ్వరు తక్కువ లేరు. మన సైన్యాధిపతి దొగ్గలు గారు ఇప్పటికే హెచ్చరించిండు, మీరు ఒక్కరిని చంపితే మేము 1000 మందిని చంపుతామని దొగ్గలు గారు చెప్పడం జరిగింది. 22 నాడు మన హిందువులు వాళ్ళకు పర్యటనకై వెళ్ళిన సందర్భంలో వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి వాళ్ళని అలా భార్యల ముంగట్నే వాళ్ళను భర్తలను నిలబెట్టి మహామాష దౌర్జన్యంగా వాళ్ళను హింసకు గురి చేసి వాళ్ళని పానాలు తీసడం జరిగింది. ఆ పానాలు తీసడంతో ఇట్లా పానాలు తీసుకుంటూ వాళ్ళ భార్యలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడిగినందుకు మీరు మోడీ గారితో వెళ్ళి చెప్పండి, ఇది మోడీ గారు చూడాలి, మీరు మోడీ గారు మిమ్మల్ని చంపితే ఏమొస్తుంది, మోడీ గారికి ఎట్లా తెలుస్తుంది, మీరు పోయి మోడీ గారికి మీ భర్తలు చంపడానికి చెప్పుకోవాలనే విధంగా వాళ్ళను నానా దూషించి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఆ రోజు 22వ తారీఖు నాడు జరిగింది. ఈ సంఘటన జరిగితే మోడీ గారు దీన్ని తీసుకొని ఏం చేద్దామని ఆలోచనతోటి ఇంతమంది అయిపోవట్రి, ఇది మనం ఊకుంటే మన ఇంకా దేశాల మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేసి మనం ఇక్కడ ఉండే లేకుండా చేసే ఆస్కారం ఉన్నదని దీని మీద మోడీ గారు బాగా ఆలోచన చేసి దీన్ని ఎట్లయితే అమిత్ షా గారు, మోడీ గారు కానీ మన ప్రపంచం మీద ఎట్లా చేస్తే బాగుంటుందని మళ్ళా మన ఆత్మరక్షణ కోసం మనం వాళ్ళ మీదకి యుద్ధానికి పోలే, మనం చంపుతామని పోలేదు, మన వాళ్ళని చంపిన దానికి ఇంకా మనం చంపుతామో అన్న భయంతో మన భారత సైనికులు ఆలోచన చేసి వాళ్ళు మన రక్షణ కోసం వారి మీద యుద్ధం చేయడం జరిగింది.